హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము ఈ సిరీస్లో 11th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించిన హిస్టరీ సిలబస్ని చూడబోతున్నాము. అండ్ ఇవాళ నుంచి ఈ సిరీస్లో హిస్టరీ పార్ట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. 11th క్లాస్కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్ రెఫరెన్స్గా ఈ వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్ వైజాగ్లో స్టార్ట్ చేస్తున్నారు, కొత్త బ్యాచెస్ అనేవి. సో దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అదేంటంటే, వైజాగ్లో ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు కవర్ అయ్యే పోర్షన్స్ ఏవేవి ఉంటాయంటే, జిఎస్ అండ్ సిసాట్ కంప్లీట్గా కవర్ అవుతుంది. అండ్ మీకు క్లాసెస్తో పాటు ఫుల్ స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్ క్లాసెస్, అది కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్లో వైజాగ్లో. అండ్ మీరు 1 వీక్ కావాలంటే మీరు ఫ్రీ డెమో సెషన్ వినొచ్చు. విన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ టు జాయిన్ ఆర్ నాట్ అనేది. లొకేషన్ వచ్చేసి ఎంవిపి కాలనీ, ఎల్టీఎక్స్ క్లాసెస్, సెక్టర్ 8. మీకు ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ రిగార్డింగ్ క్లాసెస్ ఆర్ అడ్రస్. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, ఇది వచ్చేసి ఆన్లైన్కి సంబంధించి ఏంటంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వైజాగ్కి రాలేనట్టయితే మీరు ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అండ్ దాంతోపాటు మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టేజ్లో మొత్తం మీకు ఏదేదైతే అవసరం ఉంటుందో ఇంక్లూడింగ్ సీసాట్ మొత్తం మీకు కవర్ అవుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద. అండ్ కొత్త బ్యాచెస్ వచ్చేసి July 1st నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో హరియప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. అండ్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. అండ్ బట్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు ఆఫ్లైన్ మీరు తీసుకోవాలి అనుకున్నట్టయితే వైజాగ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి కోర్స్ని పర్చేస్ చేసినట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ అటెంప్ట్స్ వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ మీరు ఈ కోర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ క్లాసెస్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఫర్దర్గా ఇంకేమైనా కోర్సెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, ఫ్యాకల్టీ గురించి కానీ, డెమో క్లాసెస్ గురించి కానీ, మీకు ఏ డీటెయిల్స్ కావాలి అన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అనమాట. ఓకే, సో లెటస్ బిగిన్ అవర్ సిరీస్. ఇవాళ నుంచి ఈ సిరీస్లో భాగంగా మనము 11th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ బుక్, ఆర్ఎస్ శర్మ బుక్ ఉంది కదా, సో అది మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ స్టార్ట్ చేసే కన్నా ముందు అసలు 11th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ బుక్లో మనకి కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ మనకు కంటెంట్స్ తెలిస్తే తర్వాత మనము సబ్జెక్ట్లోకి వెళ్ళొచ్చు. సో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లెసన్స్ కవర్ అవ్వబోతున్నాయి 11th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో అంటే, ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సెకండ్ వచ్చేసి ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. అంటే అసలు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మనకు ఫస్ట్ చాప్టర్ చదవడం అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ అది ఇంపార్టెన్స్ ఏంటి అట్లా అని చెప్పి ఉంటుంది అంతే. అండ్ సెకండ్ టాపిక్ నుండి మనకు యాక్చువల్గా సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. అంటే సింపుల్గా చెప్పాలంటే అసలు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని మనం చదవడానికి మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, అంటే వాట్ టెల్స్ అస్ అబౌట్ అవర్ ఏన్షియంట్ పాస్ట్. మనకి వేటి ద్వారా మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది ఎలా ఉన్నింది ఏంటి అనేది మనకు వేటి ద్వారా తెలుస్తుంది అనేది ఇక్కడ, అంటే సోర్సెస్ ఆఫ్ అవర్ హిస్టరీ ఏంటి అనేది ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అవి ఏంటి అనంటే మెటీరియల్ రిమైన్స్ అంటే ఏంటి అనేది ఇందులోనే కవర్ అవుతుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హౌజెస్, తర్వాత బరియల్ గ్రౌండ్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సమ్ మెటీరియల్ రిమైన్స్ అంటే టెంపుల్స్, ఇట్లాంటివి వాటిని మెటీరియల్ రిమైన్స్ అంటాం. సో వాటి ద్వారా మనకి మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి ఏం తెలుస్తుంది. తర్వాత కాయిన్స్ ద్వారా ఏం తెలుస్తుంది. ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు అంటాం కదా, సో వాటి ద్వారా ఏం తెలుస్తుంది. లిటరరీ సోర్సెస్ అంటే మన లిటరేచర్
లైక్ వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత ఎపిక్స్ ఇవి ఉంటాయి కదా, రామాయణం, మహాభారతము ఇట్లాంటివి, ఇంకా కొంతమంది రాసినటువంటి బుక్స్ ఏవేవైతే ఉన్నాయో అంటే ఆయా రాజుల కాలం నాటి కవులు, రచయితలు వాళ్ళు రాసిన బుక్స్, వాటి ద్వారా ఆ కాలం నాటి సొసైటీ ఎట్లునింది, కల్చర్ ఎట్లునింది, ఎకానమీ పరిస్థితి ఏంటి, ఇవంతా తెలుస్తాయి కదా. సో లిటరరీ సోర్సెస్ ఏవేవి అండ్ అవి ఏం రివీల్ చేస్తున్నాయి మన ఏన్షియంట్ హిస్టరీ గురించి అనేది. తర్వాత ఫారిన్ అకౌంట్స్, ఇండియాని విజిట్ చేసిన ఫారిన్ ట్రావెలర్స్ వాళ్ళు రాసిన బుక్స్ ద్వారా మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి మనకేం తెలుస్తుంది అనేది. తర్వాత హిస్టారికల్ సెన్స్. ఇవి ఓవరాల్గా వీటన్నిటి ద్వారా వీఆర్ ట్రయింగ్ టు రీకన్స్ట్రక్ట్ అవర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అన్నమాట. సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఏంటి, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఏంటి అనేది మనము సెకండ్ చాప్టర్లో డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఓవరాల్గా ఏన్షియంట్ హిస్టరీ అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఫస్ట్ చాప్టర్ చెప్తే, సెకండ్ చాప్టర్ టెల్స్ అస్ అబౌట్ what are the sources that helps us to reconstruct the ancient Indian history. ఓకే, సో ఆ సోర్సెస్ ఏంటి అనేది అనేది మనకు తెలుస్తుంది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటి పరంగా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఓకేనా, సో ఆ సోర్సెస్ ఏంటి అనేది మనము సెకండ్ చాప్టర్లో చూస్తాం. థర్డ్ చాప్టర్ వచ్చేసి జాగ్రఫికల్ సెట్టింగ్. అసలు మన ఇండియా యొక్క జాగ్రఫికల్ సెట్టింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది థర్డ్ చాప్టర్లో. ఇంకా ఫోర్త్ చాప్టర్ విషయానికి వస్తే స్టోన్ ఏజ్ అనేది ఇక్కడ మనం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్ మనం ఒకసారి చూసినట్టయితే, సిక్స్త్ వచ్చేసి హరప్పన్ సివిలైజేషన్. అంటే మన హిస్టరీ స్టార్ట్ అయ్యేది హరప్పన్ సివిలైజేషన్తో, ఇండియన్ హిస్టరీ అనేది. మరి ఈ స్టోన్ ఏజ్ తర్వాత స్టోన్ కాపర్ ఫేజ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటాము అని అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటాము. అంటే హిస్టరీ మొదలయ్యేది హరప్పన్ సివిలైజేషన్తో అయితే ఈ రెండింటిని మనం ఏమంటాము అని అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ అని చెప్పి పిలుస్తామన్నమాట. అంటే హిస్టరీ కన్నా ముందు, మన హిస్టరీ కన్నా ముందు టైం పీరియడ్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ప్రీ హిస్టారిక్ ఏజ్. ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ కేటగిరీస్ లైక్ పాలియోలిథిక్ ఏజ్ అని, మెసోలిథిక్ ఏజ్ అని, నియోలిథిక్ ఏజ్ అని, చాల్కోలిథిక్ ఏజ్ అని, అట్లా రకరకాల కేటగిరీల, మెగాలిథిక్ ఏజ్ అని అట్లా డివైడ్ చేసామన్నమాట. సో అట్లా ఎందుకు డివైడ్ చేసాము, అసలు పాలియోలిథిక్ ఏజ్ లేదా దాన్నే ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటాం. ఇక్కడ ఉంది చూడండి, ఓల్డ్ స్టోన్ ఏజ్, దాంట్లో ఉన్న ఫేజెస్ ఏంటి, తర్వాత లేట్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్, మెసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్, నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్, అట్లా డివైడ్ చేసాము. అండ్ చాల్కోలిథిక్ అన్న కాపర్ ఏజ్ అన్న ఒకటే అనమాట. సో చాల్కోలిథిక్ కల్చర్స్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, అసలు ఇండియాలో చాల్కోలిథిక్ కల్చర్ ఎలా ఉన్నింది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, ఆ ఏరియాస్ ఏవి, ఆ టైం నాటి ఫీచర్స్ ఏంటి. ఓకే, సో మెగాలిథిక్ పీరియడ్ అంటే ఏంటి, మెగాలిథిక్ పీరియడ్ అనగానే మనకి బరియల్సే ఎక్కువ గుర్తొస్తాయి అనమాట. డాల్మిన్స్ అని, మెన్హిర్స్ అని, అసలు ఏంటి ఆ మెగాలిథిక్ బరియల్స్ ఏంటి, వాట్ దోస్ బరియల్స్ రివీల్స్ అస్. అంటే ఒక బరియల్ కూడా మనకి ఒక మన ఏన్షియంట్ హిస్టరీ గురించి రివీల్ చేస్తుంది అనమాట. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టైం పీరియడ్స్ అవన్నీ. సో ఆ ప్రీ హిస్టారిక్ ఏజ్ గురించి మనము ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్కి వచ్చేసరికి యాక్చువల్గా మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ హరప్పన్ సివిలైజేషన్. అసలు ఈ హరప్పన్ సివిలైజేషన్ అని మనం దీన్ని ఎందుకు అంటాము, యాక్చువల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనైనా ఎందుకు అంటాము, ఇండస్ రివర్ని ఆనుకొని స్ప్రెడ్ అయినటువంటి సివిలైజేషన్ కాబట్టి మనం దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటాం. బట్ వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్ బికాస్ హరప్పా వాజ్ ద ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కాబట్టి ఆ సివిలైజేషన్ మొత్తానికి కలిపి మొట్టమొదటగా కనుక్కున్నటువంటి, అంటే అసలు అక్కడ ఒక నాగరికత ఏర్పడింది అనేది మనకి బయటపడిండేది ఎక్కడ అనంటే హరప్పా అనే చోట. కాబట్టి మనం దాన్ని హరప్పన్ సివిలైజేషన్గా దాన్ని గుర్తించడం జరిగింది, ఇంకొక పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. అసలు ఆ హరప్పన్ సివిలైజేషన్ దాని యొక్క జాగ్రఫికల్ ఎక్స్టెంట్, ఇక్కడి నుంచి మనకి ఎగ్జామ్కి ప్రతి ఒక్క పాయింట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా స్టేట్ పిఎస్సీస్లో ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇక్కడున్న ఫస్ట్ టాపిక్ ఏంటి, హరప్పన్ సివిలైజేషన్ కింద ఏమనుంది మనకి జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అని ఉంది కదా. రీసెంట్గా లాస్ట్ మంత్ మే 2025లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో ఇండియన్ హిస్టరీలో అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద ఆరిజిన్,
అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది 10 మార్క్స్కి. అంటే ఏంటిది, దాని యొక్క జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఏంటి, అది ఏ ఏ ఏరియాస్లో స్ప్రెడ్ అయింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ అనేది, దాని యొక్క ఆరిజిన్ గురించి అండ్ దాని యొక్క ఎక్స్టెంట్ గురించి డిస్కస్ చేయమని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో మనకి ఎన్సీఆర్టీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుసు. చాలా బేసిక్ పాయింట్స్ మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ మనం దాన్ని ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకొని మనం ఎన్సీఆర్టీస్లో స్ట్రాంగ్గా ఉంటే తర్వాత దాని మీద అడిషనల్ రెఫరెన్స్ బుక్స్ని కూడా మనం రెఫర్ చేసి దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసి ఆన్సర్ని రాస్తే మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో జాగ్రఫికల్ ఎక్స్టెంట్, తర్వాత హరప్పన్ సివిలైజేషన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అండ్ దాంట్లో ఉన్న స్ట్రక్చర్స్ గురించి, వాళ్ళ కాలం నాటి అగ్రికల్చర్ గురించి అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. అంటే యానిమల్స్ అప్పటి వరకు అన్ని క్రూర మృగాలుగానే ఉండేవి, బట్ డొమెస్టికేషన్ అంటే పెంపుడు జంతువులుగా వాటిని మార్చడం మొదలైండేది హరప్పన్ సివిలైజేషన్ టైంలో ఎలా జరిగింది. తర్వాత టెక్నాలజీ, వాళ్ళ టైంలో టెక్నాలజీ, క్రాఫ్ట్స్, ఈవెన్ మనము హరప్పన్ సివిలైజేషన్ అనే అనగానే బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అనేది ఒక స్టాచ్యూ మనకు గుర్తొస్తుంది కదా. సో బ్రాంజ్తో తయారు చేసినటువంటి డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ, ఇది మనకి సివిల్స్లో మొన్న ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా అడిగారు. డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహెంజోదారో అనేది ఏ మెటల్ తోటి తయారు చేసిండేది, అది టెరకోటానా లేకపోతే క్లేనా అట్లా అని చెప్పి, బ్రాంజ్ తోటి కదా అది. సో అంటే వాళ్ళ టైంలోనే బ్రాంజ్ అనే ఒక మెటల్ని యూజ్ చేసి దాన్ని ఒక స్టాచ్యూ కింద, ఒక డాన్సింగ్ గర్ల్, ఒక అందమైన అమ్మాయి స్టాచ్యూ లాగా దాన్ని మార్చడము అనే టెక్నాలజీ కూడా హరప్పన్ సివిలైజేషన్ కాలం నాటి ఇండియన్స్కి తెలుసు. అంటే మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాము టెక్నాలజీలో అనేది మనకు అక్కడే అర్థమవుతుంది కదా. సో ఆ కాలం నాటి టెక్నాలజీ, ఆ కాలం నాటి క్రాఫ్ట్స్, పాటరీ గురించి, తర్వాత వాళ్ళు బీడ్ మేకింగ్లో ఏమంటారు మంచి మంచి డిజైనర్ బీడ్స్ తయారు చేయడంలో, అప్పుడు అవి వేసుకోవడంలో అనేది విమెన్కి చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. సో ఆ క్రాఫ్ట్ మేకింగ్లో కానీ, తర్వాత వాళ్ళు దే యూస్ టు హ్యావ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ అదర్ సివిలైజేషన్స్ లైక్ మెసపటోమియా వాళ్ళతో, ఇరాన్, ఈజిప్ట్ ఇట్లాంటి వాళ్ళతో వాళ్ళకి ట్రేడ్ రిలేషన్స్, ఫారిన్ ట్రేడ్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసేవారు అనేది మనకి ఆ కాలం నాటి సీల్స్ అండ్ సీలింగ్స్, ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి గుర్తులు మనకి ఎక్కడ ఈజిప్ట్లో, ఇరాన్లో అక్కడ దొరికాయన్నమాట. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇక్కడి వాళ్ళు అక్కడి వాళ్ళతో ట్రేడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేశారు అనేది తెలుస్తుంది. సో ఆ ట్రేడ్ గురించి అండ్ ఆ కాలంలో పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎలా ఉండింది, లైక్ ఇప్పుడులాగా ఉండిందా, డెమోక్రసీయా లేకపోతే ఆటోక్రసీ అంటే లైక్ డిక్టేటర్షిప్ లాగా ఒక కింగ్ లాగా అట్లా ఉండిందా, ఎలా ఉండింది. తర్వాత వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏంటి, అంటే ఇప్పుడు కాలంలో లాగా దేవుళ్ళు వాళ్ళకి పూజలు చేయడము ఇట్లాంటివన్నీ ఉన్నాయా, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి అట్లా అని చూస్తే మనకి ఇండస్ వ్యాలీ పీపుల్ ఏం చేసేవాళ్ళు ఎక్కువగా, దే ఆర్ నేచర్ వర్షిపర్స్, ఎక్కువగా వాళ్ళు ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. సో దాని గురించి అండ్ మేల్ డైటీ ఇన్ ద ఇండస్ వ్యాలీ, మేల్ డైటీ ఎవరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, పశుపతి మహాదేవ అని అంటే శివుడు పశుపతి మహాదేవుడి రూపంలో పూజించబడేవాడనమాట. సో అమ్మ తల్లి అని చెప్పి మదర్ గాడెస్ని వాళ్ళు పూజించేవాళ్ళు. అండ్ ఆ కాలం నాటి ట్రీ అండ్ అనిమల్ వర్షిప్ ఎలా ఉన్నింది. తర్వాత వాళ్ళ కాలం నాటి స్క్రిప్ట్, అంటే ఇప్పుడు మనకు రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా ఉన్నట్టు ఇండస్ వ్యాలీ యొక్క స్క్రిప్ట్ ఏంటి, వాళ్ళు ఏం రాసేవాళ్ళు, ఆ స్క్రిప్ట్ ఎలా ఉన్నింది అనే దాని గురించి అండ్ వాళ్ళ యొక్క వెయిట్స్ అండ్ మెజర్స్, తూనికలు కొలతలు అంటాం కదా, సో వాటి గురించి, తర్వాత హరప్పన్ యొక్క పాటరీ గురించి, సీల్స్, వాళ్ళ ఇమేజెస్, టెర్రకోటా ఫిగరిన్స్, తర్వాత అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఆరిజిన్, పుట్టుక ఎలా జరిగింది, మెచ్యూరిటీ నెక్స్ట్ అంటే లైక్ హై లెవెల్కి ఎలా స్ప్రెడ్ అయింది, ఎక్స్టెంట్ ఎలా అయింది అండ్ ఫైనల్గా హౌ అండ్ వై ఇట్ డిక్లైన్డ్. సో ఈ 3 స్టేజెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పా సివిలైజేషన్ అనేది మనం కంప్లీట్గా ఈ 6th చాప్టర్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్గా. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద 7th చాప్టర్, అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అండ్ ద ఏజ్ ఆఫ్ రిగ్వేద. హరప్పన్ సివిలైజేషన్ డిక్లైన్ అనేది ఆరియన్స్ యొక్క అడ్వెంట్ తోటి లింక్ అయి ఉందన్నమాట. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ ఒకటి వచ్చేసి కంటిన్యూడ్ ఫ్లడ్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువ వరదలు రావడం వల్ల కొట్టుకొని పోయింది అని అంటారు.
కొంతమంది ఏమో లేదు ఎక్స్టెండెడ్ డ్రాట్స్ అంటారు, అంటే కరువు ఎక్కువగా రావడం వల్ల తిండి లేక చనిపోయారు అని అంటారు. కొంతమంది వచ్చేసి ఆర్యన్స్ రావడం వల్ల, ఆర్యన్స్ యొక్క ఇన్వేషన్ వల్ల వాళ్ళకు వీళ్ళకు జరిగిన యుద్ధంలో ఇండస్ వ్యాలీ పీపుల్ ఓడిపోయారు, సో ఆర్యన్స్ రావడంతో ఇండస్ వ్యాలీ ఎండ్ అయింది అని కూడా అంటారు. సో బట్ ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి అనేది నాట్ నోన్ అనమాట. సో ఆర్యన్స్ రావడము అనేది ఇండస్ లేదా మనం ఏమనుకోవచ్చు అంటే అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్ తర్వాత ఎండ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రెండు కోఇన్సిడెంటల్లీ ఒకటే టైం పీరియడ్కి జరగడం వల్ల మేబీ అలా అయ్యి ఉండొచ్చు. సో ఇండస్ వ్యాలీ తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్. అండ్ అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్ ఈ వీళ్ళు ఆర్యులు రావడంతో ఏం వచ్చింది మనకి, వేదాలు అనేవి స్టార్ట్ అయ్యాయి, వేదాస్. సో రిగ్వేద అనేది వేదిక్ ఏజ్ అనేది మొదలైందనమాట. సో అర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్ అని మళ్ళీ దీన్ని మనము 2 ఫేజెస్గా డివైడ్ చేస్తాము. అదే నెక్స్ట్ చాప్టర్. అర్లీ వేదిక్ ఏజ్ వచ్చేసి అర్లీ వేదిక్ ఏజ్లో ఏమేమి జరుగుతుంది, రిగ్వేద అనేది ఆరిజిన్ అయింది. లేటర్ వేదిక్ ఏజ్కి అర్లీ వేదిక్ ఏజ్కి కంప్లీట్ డిఫరెన్సెస్ అనేవి మనము సొసైటీలో చూస్తాం. సొసైటీలో కానీ, ఎకానమీలో కానీ, పాలిటీలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో, రిలీజియన్లో కానీ వీ సీ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అర్లీ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్స్. అందుకే దాన్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ వేదిక్ పీరియడ్ గురించి, అర్లీ అండ్ లేటర్ వేదిక్ ఏజ్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అక్కడ ఏమేమి జరిగాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి సొసైటీలో కానీ, ఎకానమీలో కానీ, పాలిటీలో కానీ, రిలీజియన్లో కానీ, ఇవన్నీ మనము 7th and 8th చాప్టర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ కమింగ్ టు ద 9th చాప్టర్, ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ 2 సోషియో-రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ లాంటివి పుట్టుకొని వచ్చాయి. 2 రిలీజియన్స్ ఉద్భవించడం జరిగింది. అవేంటి అని అంటే, ఒకటి జైనిజం, 2 బుద్ధిజం. వర్ధమాన మహావీర జైనిజంని, గౌతమ్ బుద్ధ బుద్ధిజంని స్టార్ట్ చేయడం జరిగింది. దో ఇనిషియల్లీ దే స్టార్టెడ్ యాజ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్, అవి మెల్లగా రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, అవి మెల్లగా సోషల్ రిఫార్మ్ మూమెంట్స్గా కూడా మారాయి. 2 కలుపుకుంటూ, అంటే అలా సోషల్ ఈవెల్స్ని రిమూవ్ చేస్తూనే రిలీజియస్ ఏమంటారు సూపర్స్టిషన్స్ని వాటిని కాదంటూ దాంట్లో కూడా కొన్ని రిఫార్మ్స్ని తీసుకొస్తూ పుట్టుకొచ్చినటువంటి 2 కొత్త రిలీజియన్స్, జైనిజం అండ్ బుద్ధిజం. ఇది మనకి ఏన్షియంట్ ఇండియాలో జరిగినటువంటి అతిపెద్ద ఈవెంట్ అన్నమాట ఈ టైంలో. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, జనపదాలుగా ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యాయి. జనపదాలు ఫామ్ అవ్వడం అంటే ట్రైబల్ గ్రూప్స్ని జనపదాస్ అని చెప్పి అంటాము. అట్లాంటి జనపదాస్ ఒకదాంతో ఒకదాని మీద ఇంకొకటి చిన్న చిన్నవన్నీ యుద్ధాలు చేసుకుంటూ ఒక 16 మహాజనపదాస్గా ఫామ్ అవ్వడం జరిగింది. 16 మహాజనపదాస్ ఇమర్జ్డ్ ఇన్ ఇండియా. అక్కడ 16 మహాజనపదాలుగా ఫామ్ అయ్యాయి అన్నమాట. అసలు ఆ 16 మహాజనపదాస్ ఏవి, అండ్ వాటిల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద ఈస్ మగధన్ ఎంపైర్. మగధ సామ్రాజ్యం అనేది ఎలా స్టార్ట్ అయింది, దాని యొక్క అంటే ఇన్ని మహాజనపదాల్లోకి మగధానే హైలైట్ అవ్వడానికి ఉన్నటువంటి కాజెస్ ఏంటి, కాజెస్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ మగధ ఏంటి అనేది మనము ఈ 10th చాప్టర్లో చూస్తామన్నమాట. అండ్ 11th వచ్చేసరికి ఇరానియన్ అండ్ మెకడోనియన్ ఇన్వేషన్స్. ఇండియా మీద ఇరానియన్ ఇన్వేషన్, మెకడోనియన్ ఇన్వేషన్ అంటే అలెగ్జాండర్ వీళ్ళు వచ్చి ఇండియాని ఎలా ఇన్వేడ్ చేశారు, దాని యొక్క కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనం 11th చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అండ్ 12th చాప్టర్ వచ్చేసరికి బుద్ధుడి టైం పీరియడ్లో మనకి ఇండియా ఎలా ఉండింది అంటే, హౌ వాజ్ ద స్టేట్, హౌ వాజ్ ద సొసైటీ బుద్ధ టైం పీరియడ్లో ఎలా ఉండింది అనేది వి సీ ఇన్ ద 12th చాప్టర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మగధ అనేది ఫామ్ అయింది కదా, మగధాని రూల్ చేసిన ఎంపైర్స్లో మౌర్యన్ ఎంపైర్, మౌర్యన్స్ ఎలా ఉన్నారు, ఆ మౌర్యన్స్లో కూడా మళ్ళీ ఇంపార్టెంట్ రూలర్స్ అయినటువంటి చంద్రగుప్త మౌర్య, అశోక వీళ్ళని గురించి అండ్ వాళ్ళ కాలం నాటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అశోక అనగానే కళింగ యుద్ధం, కళింగ వార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ అశోకుడి మీద ఎలా ఉండింది, అండ్ ఆయన హౌ అండ్ వై హీ షిఫ్టెడ్ టువర్డ్స్
బుద్ధిజం, ఎందుకైనా బుద్ధిజం తీసుకున్నాడు, అండ్ వాట్ వాజ్ అశోకాస్ పాలసీ ఆఫ్ ధమ్మ, ఆయన ధమ్మ అనే దాన్ని నమ్ముతాడనమాట. ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ బుద్ధిజం. బుద్ధిజం అనేది రిలీజియన్ పరంగా, ధమ్మ అనేది పాలిటీ పరంగా, ఎథిక్స్ పరంగా ఆయన నమ్మే సిద్ధాంతాన్ని ధమ్మ అని చెప్పి పిలుస్తారు. సో అశోక ధమ్మ అంటే ఏంటి, సో అశోకుడి గురించి హిస్టరీలో అశోకుడికి ఉన్న స్థానం ఏంటి, ఇదంతా మనము వి డిస్కస్ ఇన్ ద చాప్టర్ నెంబర్ 13 ద ఏజ్ ఆఫ్ మౌర్యాస్. నెక్స్ట్ 14th వచ్చేసి మౌర్యన్ రూల్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి, అంటే వాళ్ళ యొక్క ఎకనమిక్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, హౌ వాజ్ ద స్టేట్ కంట్రోల్, అంటే పాలిటీ ఎలా ఉన్నింది. సో వీటన్నిటి గురించి మనము మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, మౌర్యన్ ఎకానమీ, మౌర్యన్ రిలీజియన్, మౌర్యన్ కల్చర్, వీటినన్నిటిని మనం 14th చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 15th వచ్చేసరికి సెంట్రల్ ఏషియన్ కాంటాక్ట్స్ అండ్ దేర్ రిజల్ట్స్, అంటే మనకి సెంట్రల్ ఏషియాలో ఉన్న వాళ్ళకి మధ్య ఉన్నటువంటి కాంటాక్ట్స్ లైక్ ఇండో గ్రీక్స్, షకాస్, పార్థియన్స్, కుషాన్స్, వీళ్ళ యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉండింది, వీళ్ళు ఎలా ప్రభావితం చేశారు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని అనేది మనము 15th చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత 16th వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మౌర్యన్స్ తర్వాత మౌర్యులకి ఒకానొకప్పుడు సామంతులుగా ఉన్నటువంటి వాళ్ళు శాతవాహనులు. ఆ మౌర్యన్ పీరియడ్ అనేది డిక్లైన్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ శాతవాహనాస్ వాళ్ళు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకొని వాళ్ళ ఓన్ సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించడం జరిగింది, అండ్ వాళ్ళ అతిపెద్ద సామ్రాజ్యంగా ఎదగడం కూడా జరిగింది. అసలు ఈ శాతవాహనాస్ ఎవరు, అండ్ వాళ్ళ టైం నాటి ఇంపార్టెంట్ సొసైటీ, అడ్మినిస్ట్రేషన్, రిలీజియన్, ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్, హిస్టారికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ ఏంటి అనేది మనము 16th చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అండ్ 17th వచ్చేసరికి సౌత్లో ఎలా ఉండింది, మన హిస్టరీ ఎట్లా ఉండింది, అంటే సౌత్లో మెగాలిథిక్ టైంకి మళ్ళీ మనం బ్యాక్ టు మెగాలిథిక్స్ అనమాట. సో ఆ మెగాలిథిక్ బ్యాక్గ్రౌండ్ సౌత్లో ఎలా ఉండింది, తర్వాత సౌత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎర్లీ కింగ్డమ్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత పర్టికులర్గా మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటి అని అంటే సంగం పీరియడ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సంగం, చోళ, చేర, పాండ్య, ఈ 3 కింగ్డమ్స్ ఉన్నటువంటి రూల్ చేసినటువంటి టైం పీరియడ్ సంగం పీరియడ్. ఆ సంగం పీరియడ్, ఆ సంగం లిటరేచర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, పర్టికులర్గా సౌత్ ఇండియన్ హిస్టరీలో. సో ఆ సంగం లిటరేచర్ అనేది ఆ కాలం నాటి సౌత్ ఇండియన్ సొసైటీ కల్చర్ గురించి మనకి ఏం రివీల్ చేస్తుంది, ఇదంతా కూడా మనము 17th చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అండ్ 18th వచ్చేసరికి పోస్ట్ మౌర్యన్ ఏజ్లో ఫారిన్ ట్రేడ్, అర్బన్ సెటిల్మెంట్స్, మౌర్యాస్ తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉండింది అనేది చూస్తాం. అండ్ 19th చాప్టర్కి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మౌర్యన్స్ తర్వాత అతిపెద్ద ఎంపైర్గా ఎదిగినటువంటిది వంటి వాళ్ళు ఎవరు ఏన్షియంట్ ఇండియాలో అంటే గుప్తాస్. సో ద రైజ్ అండ్ ద గ్రోత్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అనేది మనము 19th చాప్టర్లో చూస్తామన్నమాట. 19th and 20th వచ్చేసి గుప్తాస్ గురించి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు, అండ్ వాళ్ళ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నింది, రిలీజియన్ ఎలా ఉంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నింది, లిటరేచర్. తర్వాత గుప్తా ఏజ్ని మనము గోల్డెన్ ఏజ్ అంటాం ఫర్ మెనీ రీజన్స్, లైక్ ఫర్ దేర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఆర్ట్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, రకరకాల డెవలప్మెంట్స్ పరంగా మనం చూసుకుంటే గుప్తా ఏజ్ ఈజ్ కాల్డ్ యాజ్ గోల్డెన్ పీరియడ్. ఇది మనకు యాజ్ ఇట్ ఈస్ ఈ స్టేట్మెంట్ యూపీఎస్సీ క్వశ్చన్గా కూడా రావడం జరిగిందనమాట. ఎందుకంటాము అనేది మనము ఈ క్రక్స్ ఆఫ్ దిస్ 19th and 20th చాప్టర్స్ ఈ రెండు చదివి దాని యొక్క జిస్ట్ మనం చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది దట్ వై వీ కాల్ గుప్తా ఏజెస్ గోల్డెన్ ఏజ్ అనమాట. గుప్తా అనగానే మనము ఇంకొక టాపిక్ ఇంపార్టెంట్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళ కాలం నాటి న్యూమిస్మాటిక్స్, అంటే కాయిన్స్. గుప్తాస్ ఆర్ వెల్ నోన్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ దేర్ గోల్డ్ కాయిన్స్ అనమాట. సో అసలు ఆ టైంలో ఎందుకు అట్లా జరిగింది, ఏం చేశారు, వాళ్ళకి న్యూమిస్మాటిక్స్కి ఉన్న లింక్ ఏంటి అనేది మనము ఈ చాప్టర్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 21st వచ్చేసి స్ప్రెడ్ ఆఫ్ సివిలైజేషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. ఈస్టర్న్ ఇండియాకి సివిలైజేషన్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది, బెంగాల్కి, అస్సాంకి అట్లా ఎలా స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ 22 వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అగైన్, గుప్తా తర్వాత పోస్ట్ గుప్తా పీరియడ్లో, అంటే గుప్తుల తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అని అంటే వర్ధన డైనాసిటీ రూల్డ్ బై హర్షవర్ధన. హర్ష అండ్ హిస్ టైమ్స్.
దాని గురించి మనము 22nd చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి. అండ్ హర్షవర్ధన టైంలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి గుప్తా టైంలో ఫాహియాన్ వీళ్ళు విజిట్ చేసినట్టు హర్షవర్ధన టైంలో చైనీస్ ట్రావెలర్ అయిన హుయాన్సాంగ్ అనే అతను విజిట్ చేయడం జరిగిందనమాట. సో హుయాన్సాంగ్ అకౌంట్ ఆన్ హర్షవర్ధన, ఆ తర్వాత అతని రూలింగ్ గురించి, తర్వాత అతని టైంలో ఉన్న బుద్ధిజం గురించి, నలంద మహావిహార గురించి ఆయన ఏం చెప్పాడు, ఇదంతా కూడా మనకి ఈ 22nd చాప్టర్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ 23rdకి వచ్చేసరికి ఇంకా సౌత్ ఇండియాలో నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే పల్లవాస్, చాళుక్యాస్ వీళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్, సో ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూ ఇండియన్ పెనిన్సులా అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అనేది మనము 23rd చాప్టర్లో డిస్కస్ చేస్తాం. 24th వచ్చేసి ఇండియాస్ కల్చరల్ కాంటాక్ట్స్ విత్ ఏషియన్ కంట్రీస్, మిగతా ఏషియన్ కంట్రీస్ ఏవేవి ఉన్నాయో వాటితో ఇండియా కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది 24th చాప్టర్లో చూస్తే, 25th వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఫేస్. ఇంకా ఏన్షియంట్ ఫేస్ మెల్లగా మిడివల్కి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. సో దాని యొక్క సీక్వెన్స్ ఎట్లా ఉండింది అండ్ దాని లెగసీ ఏంటి, ఇదంతా 25, 26 అండ్ 27th చాప్టర్స్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఓవరాల్గా 27 చాప్టర్స్లో మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనే దాన్ని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది 11th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ బుక్లో. ఓకే, సో దాంట్లో మనం రేపటి నుంచి చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ చాప్టర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, అది జస్ట్ ఊరికే ఒక సమ్మరీ లాగా అట్లా ఉంటుంది కాబట్టి. అండ్ విల్ స్టార్ట్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. దాంట్లో మెటీరియల్ రిమైన్స్ ఏమున్నాయి, మెటీరియల్ రిమైన్స్ ఏం చెప్తాయి, కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, లిటరరీ సోర్సెస్, ఫారిన్ అకౌంట్స్ అండ్ హిస్టారికల్ సెన్స్, వీటి ద్వారా మనము హౌ వీ కెన్ రీకన్స్ట్రక్ట్ అవర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అనమాట. ఓకే, సో రేపు వీడియోలో విల్ డిస్కస్ మెటీరియల్ రిమైన్స్, కాయిన్స్, ఈ రెండు టాపిక్స్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడంలో ఎలా హెల్ప్ చేస్తాయి అనేది టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్. అండ్ బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, LTX నుంచి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని చెప్పి ఒక సపరేట్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దట్ ఇంక్లూడ్స్ 6th to 12th క్లాసెస్కి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆ క్లాసెస్ కూడా లైక్ హౌ వి డిస్కస్డ్ నౌ, ఇంగ్లీష్, తెలుగు మిక్స్డ్గా బైలింగ్యువల్ క్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఫుల్ లెంత్ క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్లాసెస్ చెప్పేదంతా కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీయే చెప్తారు. లైక్ ఒరిజినల్ మెయిన్ సోర్సెస్ చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా వాళ్ళతోటే చెప్పించడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క దానికి పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఓవరాల్గా ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ వచ్చేసి 3000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ వ్యాలిడిటీ 3 months మాత్రమే. మీరు ఏ రోజు తీసుకుంటే ఆ రోజు నుంచి 3 months వరకు ఈ కోర్స్ అనేది వ్యాలిడిటీగా ఉంటుందన్నమాట. సో మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, ఆర్ ఎల్స్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX classes, or you can go through the website ltxclasses.com for more details. Okay, that's it for today. Thanks for listening. All the best. Bye.